రండి బాబు రండి. ఏ పచ్చడైనా రూ. 20, ఏ ఐటెమ్ అయినా రూ. 20 అంటూ ఉదయానికే మా వీధిలోకి ఈ పచ్చళ్ళతోనొచ్చారనమాట. చాలా సార్లు చూసాను కానీ క్వాలిటీ బాగోదేమో, ఈళ్ళింత తక్కువకి అమ్ముతున్నారు, అసలు రూ. 10కే ఏమీ రాదు కదా! రూ. 20 పచ్చడి ఇచ్చేయడం ఏంటబ్బా! అని చెప్పేసి తీసుకోలేదు. కానీ వీధిలో అందరూ తీసుకుంటున్నారనమాట. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి మనము ట్రై చేస్తే పోలే అనుకోని ట్రై చేశా. ఇలా వస్తారనమాట. ఇలా బండిపై తెచ్చి అమ్ముతారు. ఎలా ఉంటుందేంటి అనుకున్నాను కానీ చాలా రకాల పచ్చళ్ళున్నాయి. నేనైతే మట్టుగా స్వీట్ ఆవకాయ, అలానే సాల్ట్ ఆవకాయ, వంకాయ పచ్చడి, అలానే ఈ పల్లీ పకోడీ, మిక్చరు ఈ 5 ఐటెమ్స్ అయితే తీసుకున్నాననమాట. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనేసి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకోగానే ఇలా తిన్నాను. టేస్ట్ అయితే బావుంది. ఎందుకు అంటే స్వీట్ షాప్‌లో ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్‌గా అలానే టేస్ట్ అయితే బావుందనమాట. నాకైతే నచ్చింది. అయ్యో! ఎన్ని రోజులు మిస్ అయిపోయానే అనుకున్నా. ఇంకా మిక్చర్ కూడా టేస్ట్ చూసేద్దాం. చూడడానికి కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందని చెప్పేసి అది కూడా ఓపెన్ చేసి తిన్నా. భలే ఉంది తెలుసా మీకు. నాకైతే మట్టుగా ఇలా మిక్చర్ మజ్జిగ అన్నంలో ఏసుకొని తింటే చాలా నచ్చుతుందండి. సరే కానీ మీ ఏరియాలో కూడా వస్తే తీసుకోండి. బాయ్.